3500 4000 మించి పెట్టడానికి లేదు. ఇసుక ట్రాక్టర్లు కూడా ఎవరున్నారో మాట్లాడుకోండి. తప్పు అయితే మాత్రం ఇమీడియట్లీ ఎంపీడీ గారి దృష్టికి, అదేవిధంగా హౌసింగ్ డీ గారి దృష్టికి తీసుకోవాలన్నారు. ఎంపీడీ గారి దృష్టికి తీసుకొస్తే మళ్ళీ మేము కలెక్టర్ మాట్లాడతాం, ఎంత కంట్రోల్ చేయాలో చేస్తాం. 500 రూపాయలు టన్ను దాటడానికి వీలు లేదు. ఇలా ఉంటే కూడా ఇమీడియట్లీ ఎస్ఐ గారికి చెప్పండి, ఎస్ఐ గారు ఫాలోఅప్ చేస్తాడు, ఇసుక కూడా ఫాలోఅప్ చేయండి. మనం అల్టిమేట్గా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇంద్రమ్మ లబ్ధిదారులకు మనం చాదాగిచ్చి పనిచేసి పెట్టాలి. ఎక్కడ వాళ్ళకు రూపాయి బడను పడకుండా చూడాలి. ఇది మన గవర్నమెంట్ యొక్క ఒక ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్. ఇవి ఇప్పుడు సక్రమంగా గడితేనే మిగిలే మనకు వస్తుంటాయి. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా రేపు జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు 100% ఇల్లు ఇచ్చే మనం ఓట్లాడకపోతున్నాం. అంటే మీ మీద ఆధారపడి ఉన్నది. ఈ లోపల కూడా ఎక్కడ ఎవరిని కొంచెం మనసుని వచ్చే విధంగా కూడా ప్రవర్తించకండి దయచేసి. స్మూత్గా వాళ్ళని కన్విన్స్ చేయండి. కాదు అంటే మళ్ళీ నెక్స్ట్ లిస్ట్లో వస్తుందమ్మా, మీకేం బాధ లేదు, ఇప్పుడైతే క్యాన్సిల్ చేస్తామని చెప్పండి. 4 రోజులు అటు ఇటు కట్టుకుంటానంటే 1 వారం రోజుల వరకు టైం ఓకే, కానీ నేను రేపు 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 అని చెప్పి గోడ మీద రాసుకోమన్నట్టుంటే మాత్రము మిగిలిన వాళ్ళకి ఇది రావు. ఆ 1600 ఇళ్లలో నేను ఎక్కడైతే ఫుల్ ప్రోగ్రెస్ వచ్చిందో, లెంటర్ లెవెల్ మన బేస్మెంట్ లెవెల్కి వచ్చినాయో వాళ్ళకి మాత్రమే నేను ఇన్సెంటివ్గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మీకు క్యాన్సలేషన్ అయిన బాపతి కూడా మిగిలిన ఈ బేస్మెంట్ లెవెల్ వస్తూనే వస్తాయి, లేకుంటే రావు. అది కూడా చెప్పండి. అందులో కొంచెం నాయకత్వం ఉత్సాహంగా చేయండి. సెక్రటరీస్ ఇప్పుడు ఇవాళ ఈ పర్ఫార్మెన్స్ అనేది డెఫినెట్గా ఈ యొక్క సర్వీస్ కావచ్చు, లేకపోతే ఇక్కడ నుండి మిమ్మల్ని షిఫ్ట్ చేయడానికి ఎవరైనా ఇక్కడ నుండి వెళ్ళిపోదలుచున్నామో కరెక్ట్గా పని చేసుకోండి. లేదా నేను ఇక్కడ పని చేయలేను సార్ అని చెప్పి వచ్చి చెప్పండి, బయటికి ఆదిలాబాదో లేకుంటే అటు పక్కన ఖమ్మమో ఎటో పంపిస్తాం. అయితే పోస్టింగ్ సెక్రటరీస్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక ఛాలెంజ్గా తీసుకొచ్చి చేయండి. మెయిన్గా ఇది మీకు కూడా పొద్దున కంటిన్యూ కావడానికి చేయడానికి కూడా ఉపయోగపడతారు. అది అమ్మాయిల పార్టీ మంచిగా సక్సెస్ కావాలని కోరుకుంటారు. 100% సక్సెస్ కావాలి. ఓకే.